నీవు అడగాలి. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీవు అడుగు వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత అత్యధికముగా నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీవు అడగాలి. తండ్రి అని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు మానవుడు అయ్యుండి నీ బిడ్డలకు నీవు శ్రేష్టమైన ఈవులు ఇవ్వటం తెలుసుకున్నప్పుడు, ఇదిగో నన్ను అడుగుతున్నావు తండ్రి అయిన దేవా, నా తండ్రి, పరలోకపు తండ్రి అని ఆయనకు మొరపెడుతున్నాము. మరి శ్రేష్టమైన నీ ఈవులను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నా ప్రియ జనాంగమా, నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవునిని అడిగేవారిగా ఉండాలి. అడగకోకుండా ఏమీ మనము దేవుని యొద్ద నుండి పొందుకోలేము. అడగకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా మనకు రావు. నీవు మొరపెట్టాలి, అడగాలి దేవుణ్ణి. అయ్యా యేసు నామములు అడుగుచున్నాను తండ్రి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే యేసు నామములో మొరపెడతావో, ఎప్పుడైతే నువ్వు యేసు నామములో దేవాది దేవుని అడిగే స్థితిలో నీవు ఉంటావో, నీవు ఖచ్చితంగా దానిని పొందుకుంటావు. నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవదేవుడు మనకిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మరొక వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం దేవుని వాక్యం చెప్పబడుతుంది, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచిదన్నదిని తెరచును, నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ నీవు అప్పు చేయవు. ఎలా ఉంటావండి? నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. 14వ వచనం చూసినట్లయితే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నీవు పైవాడువుగా ఉందువు కానీ క్రిందివాడువుగా ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి ఆధిక్యత దేవదేవుడు మనకిచ్చాడండి. నిజంగా నీవు ఎప్పుడైతే దేవుని నీ తండ్రిగా నీవు కలిగి ఉన్నానని ఒక నిశ్చయించుకున్నావో, నీవు ఏ విషయంలో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడు. ఇదిగో దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీవు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు, నా యందు భయభక్తులు కలిగినప్పుడు, నా కట్టలు నీవు అనుసరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ క్రిందివాడుగా ఉంచాడు. నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది.